హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఫ్ కోర్స్ చేసిన ఒక్క వీడియోకి వెల్కమ్ బ్యాక్ అనాల్సిన అవసరం లేదనుకోండి. సో ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ హ్యావింగ్ మై వీట్ రస్ డ్రింక్. ఈ వీట్ రస్ నేను రెగ్యులర్గా తాగుతానా అని అడిగితే లేదు. వీక్లీ ఒక 3 times ఆర్ 2 times తాగితేనే చాలా పెద్ద విషయం అది. సో నెక్స్ట్ వచ్చేసి వీట్ రస్ తాగుతూ ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తో ఏం చేద్దామా అని యూట్యూబ్లో 40 వీడియోస్ చూడటం జరిగింది. ఆ 40 వీడియోస్లోనూ 39 వీడియోస్ ఒకటే చెప్పారనమాట. సో ఐ డిసైడెడ్ టు గో ఆన్ మై ఓన్. ఓకే, లెట్స్ రైట్ డౌన్ అవర్ టు డూ లిస్ట్ ఫర్ టుడే. వైట్ కలర్ నోట్ ప్యాడ్ వచ్చేసి టు రైట్ డౌన్ మై స్టడీ రిలేటెడ్ స్టఫ్, అండ్ ఆ చిన్న A6 నోట్బుక్ వచ్చేసి టు రైట్ డౌన్ నాన్ స్టడీ రిలేటెడ్ స్టఫ్ లైక్ డైలీ యాక్టివిటీస్, ఎలాంటి టు క్లీన్ యువర్ డెస్క్, ఎక్సర్సైజ్, అలాంటివి చిన్న చిన్నవి రాసుకోవటానికి అనమాట, టు రిమైండర్స్ లాగా. అండ్ ఈ స్టడీ నోట్ ప్యాడ్లో నేను నా కెపాసిటీ కన్నా ఎక్కువే రాసుకుంటా, బికాస్ 10 రాస్తే దాంట్లో 5 అయినా చేస్తానేమో అని ఒక కోరికతో. అండ్ దీస్ ఆర్ మై పెట్ ఫిషెస్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు తెలిసిద్ది, నా రక్తం దారబోసి మరీ వీటిని పెంచుతుంటానమాట. అండ్ నా ఫస్ట్ వీడియోలోనే దీన్ని కొనుక్కొచ్చినట్టు ఒక వ్లాగ్ చేశాను, ఈ బ్లాక్ టైల్ ఫిష్ని. సో ఆ వీడియోలో అడిగాను అనమాట, దీని నేమ్ సజెస్ట్ చేయండి అని, అండ్ నో వన్ రెస్పాండెడ్. సో దెన్ ఐ రియలైజ్డ్ కదా, ఐ హ్యావ్ ఫ్రీ విల్ టు నేమ్ మై ఫిష్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఐ డిసైడ్ టు నేమ్ హర్ రత్తాలు. యా, ఓకే, అందరూ రత్తాలు అని 3 times అనుకోండి, నామకరణం అయిపోద్ది. సో మూవింగ్ ఆన్ టు లెట్స్ ప్రిపేర్ మై లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ అంటే పెద్ద ఏదో రైస్ ఐటమ్స్ అలా ఏం కాదు. మిగిలిపోయిన బ్రెడ్లు, మొలకలు వచ్చి కుళ్ళిపోటాకి రెడీగా ఉన్న పొటాటోస్ 2 ఉంటే వాటితో ఏదో ట్రై చేశాను అనమాట. చాలా సింపుల్, లైక్ బ్యాచులర్ ఫ్రెండ్లీ, ఈజీ పీజీ లేజీ పీపుల్ డిష్ అనమాట. ఐల్ టీచ్ యూ. సో ఫస్ట్ ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కట్ చేసుకోండి. అండ్ సైడ్లో పొటాటో బాయిల్ చేసి పెట్టుకోండి కట్ చేసుకుని. సో నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ వేసి సాల్ట్ వేసి లైట్గా సాటే చేసుకుని, నౌ యాడ్ టొమాటోస్, పసుపు, అండ్ ఇంకేం వేసాం, లైట్గా పొడి మసాలా అంటారు, పొడి మసాలా, గరం మసాలా, వాట్ ఎవర్ యూ వాంట్. నాకు అది అవైలబుల్గా ఉంది, నేను అది తీసుకున్నా. అండ్ కారం, అండ్ ఇంట్లో పావ్ బజీ మసాలా ఖాళీగా ఉండింది, సో ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి పావ్ బజీ మసాలా కూడా వేసేసుకున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న పొటాటోస్ వేసుకుని స్మాష్ చేసేసుకుందాం. మీరు గమనించినట్లయితే నేను చాలా చక్కగా సుతారంగా ఒద్దిగ్గా నేను ఆ ప్యాన్ మాడుస్తున్నాను. మీరు అలా మార్చొద్దు, తిట్లు తింటారు మీ అమ్మలతో. ఇంకా కొంచెం చల్లారాక బ్రెడ్స్లో స్టఫ్ చేసేసుకుని లైట్గా వేయించుకుంటే అంతే, రెడీ. అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే, ఇంత ఈజీగా ఇంత టేస్టీగా చేయొచ్చా అనుకుంటారన్నమాట. దిస్ ఇస్ బ్యాచులర్ ఫ్రెండ్లీ, ఎకనామికల్ ఫ్రెండ్లీ, లైక్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అ మినీ గెట్ రెడీ విత్ మీ అనమాట. ఏం కాదులే కానీ, లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి బేబీ హెయిర్ కోసమని హెయిర్ జెల్, అండ్ నెక్స్ట్ ఏమవుతుందా, కాజల్ అండ్ మస్కారా, ఇవి చాలు మనకి, ఇంకేం అవసరంలా. దెన్ మై స్కిన్ కేర్ అనమాట, చాలా బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్, SPF 50 ఉన్న డే క్రీమ్, అంతే. అండ్ ఆ ఫైనల్ స్టెప్ వచ్చేసి బాడీ స్ప్రే అనమాట. నేను ఈ 2 స్ప్రే కలిపి స్ప్రే చేసుకుంటా. ఐ లైక్ ద వే ద బోత్ స్మెల్ అనమాట. దెన్ మా మమ్మీ మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేసింది, అది తినేసి మన లైబ్రరీకి చెక్కేద్దాం. వాళ్ళు నాకు ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అందులో ఒకటి తినేటప్పుడు ఏమైనా చూస్తూ తింటాం అనమాట.
ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఐఎమ్ కరెంట్లీ కాదు, ఐఎమ్ రీవాచింగ్ బ్రోక్ గర్ల్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ మోస్ట్ ఫేవరెట్. అంటే సిట్ కామ్ న్యూస్లోనే టాప్లో ఉన్నది వచ్చేసి బ్రూక్లిన్ 99. అండ్ మీ ఫేవరెట్ ఏంటి అండ్ ఇంకా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో లిటిల్ అబౌట్ మీ ఈస్, నా పేరు సాత్విక అండ్ నా స్పిరిట్ అనిమల్ వచ్చేసి స్లాత్. దట్స్ వై ద నేమ్ సాతు ద స్లాత్ అనమాట. అండ్ కరెంట్లీ ఐఎమ్ అన్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్. నువ్వు రోజు లేసి ఇంత ప్రొడక్టివ్గా ఉంటావా, రోజు ఇంత చదువుకుంటావా, ఎర్లీ మార్నింగ్ చేసి ఇన్ని చేసుకుంటావు, వంట వండుకుంటావు, లైబ్రరీకి వెళ్తావా అంటే లేదు. ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి, ఈసారి కూడా పాస్ అవ్వకపోతే బట్టలు కూడా సర్దుకునే క్యాప్ ఇవ్వకుండా బయటికి గింటేస్తారు. కాబట్టి ఏదో ప్రొడక్టివ్గా ఉంటాకి ఫర్ ఎగ్జామ్ సేక్, ఫర్ మై కెరియర్ సేక్ ఇప్పుడు చేస్తున్నాను అంతే. లైక్ ఎప్పుడు అంతా ఉండదు, నోటిఫికేషన్ వస్తే చదివే బ్యాచ్ అండి మేము. సో ఇప్పుడు లైబ్రరీ వెళ్ళటానికి బ్యాగ్ సెట్ తీసుకుందాం. ఎక్కువ ఏం పెట్టుకోను, ఐ మోస్ట్లీ క్యారీ మై స్టడీ మెటీరియల్స్ ఇన్ మై ట్యాబ్ అనమాట. అండ్ న్యూస్ పేపర్, ఒక రఫ్ బుక్ అండ్ ఒక మ్యాథ్స్ వర్కౌట్ చేయటానికి ఒక బుక్ అండ్ అంతే. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అంతే. మనం గేదెలా తింటే సరిపోదుగా, మనం పెంచుకునే వాటికి కూడా మేత వేయాలిగా. సో మన పెట్స్ కూడా మేత వేసేసి వెళ్ళిపోదాం. బాయ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు లైబ్రరీకి ఒక వేలో వెళ్ళేదాన్ని అనమాట. ఆ వేలో ఏంటంటే మెట్రో దిగాక 2 కిలోమీటర్స్ నడిచేటట్టు ఉంటుంది. నేను రీసెంట్గా ఇంకో వే డిస్కవర్ చేశాను. ఈ వేలో వెళ్తే 1.4 కిలోమీటర్స్లోనే వెళ్ళిపోవచ్చు. కానీ మనకి అంత ఐక్యూ ఉంటే ఈ పాటికి ఎగ్జామ్ పాస్ అయిపోయే వాళ్ళం కదా. అక్కడికి వెళ్ళి ఎక్కడికో ఎటో వెళ్ళిపోయి 2 కిలోమీటర్స్ కన్నా 2.5 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది ఆ షార్ట్ కట్ వెతకటం కోసమే. సో ఐ ఫైనలీ రీచ్డ్ అనుకోండి, అది వేరే విషయం. బట్ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్తా. ఇట్స్ ఎ లర్నింగ్ కర్వ్. సో మొత్తానికి ముప్పు తిప్పలు పడి లైబ్రరీకి అయితే చేరుకున్నాను. ఫస్ట్ లైబ్రరీ లోపలికి వెళ్ళే ముందు క్వాడ్రాంగిల్లోనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్, వింటర్. సో క్వాడ్రాంగిల్లోనే ఫస్ట్ న్యూస్ పేపర్ కంప్లీట్ చేసేద్దాం అనుకుని న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాను. లోపలికి వచ్చేసాను అనమాట టు వర్క్అవుట్ సమ్స్. ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నా. అదే అవసరమా? అంత కష్టాలు అవసరమా? ఫోన్ కింద పెట్టేసి కొట్టేసి చూపించవచ్చు కదా. మీకు ఆత్రం జనాలకి. లేటర్ కాసేపు కరెంట్ అఫైర్స్ చూసుకున్నాను, వీక్లీ కరెంట్ అఫైర్స్.
ఆఫ్టర్ 2 అవర్స్ నాకు లోపల బాగా చలేసింది అనమాట. సో బయటకు వచ్చేసా. అయినా వింటర్లో ఎవరంటే ఏసీ వేసేది, ఎండాకాలంలో ఏమంటే వస్తాడు కానీ. అండ్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ కరెంట్ అఫైర్స్ చూసి లంచ్ చేసేసి అరౌండ్ 2 PM నా మహిళా స్నేహితురాలతో కలిసి ఇంకో మహిళా స్నేహితురాలకి బర్త్డే గిఫ్ట్ కొనడం కోసం అని పక్కనే ఉన్న మాల్ అంటే 2 కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళడం జరిగింది. సో 2 కిలోమీటర్స్ నా పాదాల మీద పాదయాత్ర చేయటంతో నాకు శీతాకాలంలో కూడా ఏంటో వడదెబ్బకు అడుగు దూరంలో ఉన్నట్టు అనిపించింది. సో అందుకే ఓ షర్బత్ వేసేసి మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. సో ఎట్టకేలకి మాల్కి రీచ్ అయ్యాను. అండ్ నా మహిళా మిత్రం పంచువాలిటీకి బ్రాండ్ అంబాసిడర్ కనబట్టి చెప్పిన టైం కన్నా గంట లేట్ వచ్చింది. సో ఐ హ్యాడ్ టు వెయిట్ దేర్. అండ్ మినీసోకి వెళ్ళి కుసేపు అటు ఇటు తిరిగి అండ్ ఓ 4-5 గిఫ్ట్స్ కొనుక్కున్నాం మా ఫ్రెండ్కి ఒకటాకి. లేటర్ షాపింగ్ అంతా అయిపోయాక అదే మాల్లో 99 రూపాయలకి హాట్ చాక్లెట్ ఇస్తున్నారని తెలిసాక ఎగేసుకుంటే వెళ్ళి తాగాక తెలిసింది దాన్ని ఎందుకు 99 రూపాయలకి ఇచ్చారు. అండ్ అట్ ది ఎండ్ పనికి మళ్ళీ కొని చేతిలో డబ్బులు అయిపోయి చందాలు వేసుకుని ఆటో ఎక్కి మెట్రో ఎక్కి ఇంటికి వచ్చేసాం ఎట్లాగొట్లా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరూ సచ్ క్యూటీ పాయిస్. అండ్ ఈ వీడియోని షేర్ చేసిన వాళ్ళందరికీ జీవితాంతం లక్ గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.